ఎందుకంటే ఈరోజు చాలా మందికి యేసు ప్రభు దేవుడు ఆ దేవుడు, కానీ యేసుతో వ్యక్తిగత సహవాసం కలిగి ఉన్నావా? పౌలు రాస్తూ అంటాడు, దట్ ఐ మే నో యు మోర్. నిన్ను అధికంగా తెలుసుకోవాలని ఆశపడుతున్నాను, నీ వ్యక్తిగతంగా తెలుసుకోవాలని ఆశపడుతున్నాను, నిన్ను ఎరిగి ఉండాలని ఆశపడుతున్నాను. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పచ్చు, నేను దేవుని ఎరిగి ఉన్నాను. దేవుడు నాకు తెలియజేస్తున్నాడు, రుచి చూచి ఎరుగుడి, టేస్ట్ అండ్ సీ. ఈరోజు చాలా మంది దేవుడితో బ్రతుకుతానికి ఇష్టపడతలేదండి. ఎందుకంటే ఇష్టపడతానంటే ఈ మాట అందరూ అంగీకరించారు. లేదు లేదు నేను ఇష్టపడుతున్నాను కాదు, ఇష్టపడుతున్నావు అంటే నీ సమయాన్ని ఇస్తావు, నీ ధనాన్ని ఇస్తావు, నీ తలాంతులను వాడతావు, నీ కష్టాచితాన్ని పెడతావు, దేవునికి మొదటి స్థానాన్ని పెడతావు. ఎవరు నేను ప్రేమిస్తున్నానని రిస్ట్రిక్టెడ్ లైఫ్లో ఉంటారు. ఈరోజు ఇక్కడ దేవుడి సన్నిధిలో ఉన్న మీరు, నా జీవితంలో పోగొట్టుకున్నవి ఎన్నో ఉన్నాయి, అవకాశాలు, తరుణాలు, ఎన్నో దీవెనలు పోగొట్టుకున్నా. కానీ నా జీవితంలో దేవుడు మరొకసారి ఒక నూతన ప్రారంభం ఇస్తే సరిగా బ్రతకాలని ఆశపడుతున్నాను అనే వారు ఇక్కడ ఉన్నారా? కొంతమంది ఉన్నారు. నేను చెయ్యమని అడగలేదు, ఎందుకంటే నిజంగా ఆశపడినోడు నేను ఉన్నానని చెప్పేస్తాడు. కానీ ఈ సమయంలో దయచేసి తలలోంచి, ఈ సమయం చాలా ముఖ్యమండి. యథార్థంగా దేవుడితో మీరు మరలా ఒక రేపో మాసంతా ఒకటి ఇక్కడికి వచ్చి మీరు దేవుడు కలిస్తే చాలు, ఇంకా దాని మించింది ఏది లేదు. దేవుడితో నీవు స్వతంత్రతతో మాట్లాడగలిగితే చాలు, ఇంకా దాని మించింది ఏది లేదు. దేవుడితో ఉన్న పాటున నీ స్థితిని అంటే ఒప్పుకోగలిగితే చాలు. ఆయనతో సమాధాన పడి ఆయన అనుగ్రహించే సమాధానం పొందుకొని నిజమైన ఆశీర్వాదంతో నీవు ఇక్కడ నుండి వెళ్ళాలని ఆశ. తలలోంచి దేవుడితో చెప్పండి, దేవా ఆశపడుతున్నానయ్యా, నీ సహాయం నాకు కావాలి.